నమస్తే బాగున్నారా అమ్మ? అందరూ బాగున్నారా? ఏం లేదు మా తేజకి పెళ్లి చూపులు ఇయ్యాల. ఇది ఏం చేస్తదో ఏందో అని భయమైతుంది పెళ్లి చూపులు. అసలే ఎన్ని సార్లు పెళ్లి చూపులు పెట్టినా కూడా అన్నిట్లో ఏదో ఒకటి పెండేసి బుగ్గిపాలు చేసింది. ఇక ఈ బతిమలాడి ఒక సంబంధం తీసుకొచ్చిన. ఈ పెళ్లి చూపులైనా సెట్ అయ్యేటట్టు చూడాలి దేవుడా. ఎందుకు ఇంతగానో మొక్కుతుందా? మీరు నా వీడియో చూడండి. వెళ్ళి పార్ట్ 1 పార్ట్ 2 చూస్తే మీకు అర్థమవుతుంది. లింకులు ఇస్తున్నా చూడండి. తేజ దా వచ్చిన అంతే చెప్తున్నా. పెళ్లి కొడుకు అమ్మ లాస్ట్ టైం లాగా ఏం అడిగినా ఏం మాట్లాడకు గమ్మునుండు. అర్థమైందా? సరే ఏం మాట్లాడా డబ్బున్నారా నేను పోయి కూర్చున్నా. వస్తున్నా వదినే. పెళ్లి కొడుకు డాడీ ఏమన్నా అడిగితే అది చెప్పలేదు మమ్మీ. బాగున్నారు వదినే. ఇల్లు చక్కగా దొరికింది కదా. ఇగో మా పాప తేజ. నమస్తే నమస్తే. కూర్చో. ఏమ్మా ఏం చదువుతున్నావు? అయిపోయిందా? ఇప్పుడు ఏమైనా జాబ్ చేయాలనుకుంటున్నావా? ఏం అడుగుతారు? పాపకి ఏం అభ్యంతరం లేదు. మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. అమ్మాయి ఏదో మాట్లాడాలనుకుంటున్నట్టుంది అప్పటి నుంచి. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అంకుల్. ఆయన ఏది మమ్మీ నువ్వు పెళ్లి కొడుకు ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ కూడా గమ్మున ఉండే. అయినా నేను అంకుల్ని అడిగినా ఏమైంది నీకు? ఆడ పెళ్లి కొడుకు అయినా కాదు, ఆడే పిల్లగాడు.